హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి కూడలి వద్ద అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అనేక మంది ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఎల్బీ నగర్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. అయితే మొన్న పోటీ చేసినటువంటి సందర్భంలో ఎల్బీ నగర్లో ఎలాంటి పరిస్థితులు ఉండే, ఎలాంటి వాతావరణం ఉండే, అలాగే ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారే మళ్ళీ రావడం పట్ల మరి ఏ రకంగా ఎల్బీ నగర్ మారబోతుంది, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో మరి ముందుకు సాగుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం ప్రకటన మరి వెలువడింది. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎల్బీ నగర్ అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, కంటెస్టెంట్తో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు కోడూరు రవి. బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి నివాళులు జరపడం జరిగింది. ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఆనాడు మన రాజ్యాంగం సృష్టికర్త ఆ రోజే ముందే గ్రహించి బిఆర్ అంబేద్కర్ గారు ఎట్లా గ్రహించారో కానీ గ్రహించే ముందే అగ్రకులాలు మనని ఆల్రెడీ బందీ చేస్తాయని గ్రహించే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మనకి రాయటం జరిగింది. కానీ ఈరోజు కూడా మనకి ఇంకా అగ్రకులాల చేతుల్లో బందీ అయి ఉంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో గెలిచిన పార్టీ మన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, మన ఆశయాలు కానీ మన సిద్ధాంతాలు కానీ ముందుకు తీసుకెళ్లాలని, మన అసెంబ్లీలో కూడా మన బిఆర్ అంబేద్కర్ గారి నుంచి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతులు చేయడంలో కూడా అంబేద్కర్ గారు చాలా కృషి చేశారు. అయినా ఈ రోజుకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకులాల చేతిలో బందీ అయి ఉంటున్నాం. మనకి 70 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా అగ్రకులాల చేతుల్లోనే రాజ్యం వెళ్తున్నారు, అగ్రకులాలే రాజ్యం వెళ్తున్నారు. మనకు బీసీ రాజ్యం ఏ రోజు మనం సాధించుకుంటాం? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా అగ్రకులాలం వాళ్ళకే రాజ్యాలు కట్టబెడదామా, లేకుంటే మనం రాజ్యం తెచ్చుకుందామా? మనకి బీసీ రాజ్యం వద్దా, ఎస్సీ రాజ్యం వద్దా, ఎస్టీ రాజ్యం వద్దా, మైనార్టీ రాజ్యాలు వద్దా, మనకి ఏమొద్దా? టోటల్ అగ్రకులాల చేతుల్లో బందీ అయి ఉందామా? అంబేద్కర్ ఏం చెప్పారో ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఎల్బీ నగర్ మహనీయుల విగ్రహాల దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకి వచ్చి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను పరిరక్షించాలి, ఆశయ బాటలో నడవాలి అంటే కేవలం రాజ్యాంగాన్ని ఫాలో అయితే చాలు, రాజ్యాంగ పరిరక్షణ జరిగితే చాలు. ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం నడుం బిగించి నడుస్తున్నటువంటి భీమ్ సంఘాలకు కానీ అంబేద్కరిస్టులకు కానీ బీఎస్పీ పార్టీకి మా ముఖ్య నేతలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా ఈ రాజ్యాంగ పరిరక్షణని రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా తీసుకొని నడుస్తున్న పార్టీ బీఎస్పీ పార్టీ. ఈ భారతదేశాన్ని నిర్మించుకునే క్రమంలో అందరికీ ఉచిత నాణ్యమైన విద్యను, అందరికీ ఉచిత నాణ్యమైన వైద్యాన్ని, స్వేచ్ఛను, సమానత్వాన్ని సాధించడంలో, సౌభ్రాతృత్వాన్ని సాధించడంలో మేము ఎల్లవేళలా కృషి చేస్తూ ముందుంటామని చెప్పి బీఎస్పీ పార్టీ తరఫున ఎల్బీ నగర్ నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ, బిఆర్ అంబేద్కర్ గారు అంటే అందరివాడు, కొందరివాడు కాదు. భారత రాజ్యాంగ నిర్మాతలు 2 సంవత్సరాల 11 రోజుల పద్ధతిని తర్కించి పరిశోధించి మానవ హక్కులు, మానవ పరిణామాలు ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుంది, జీవించే హక్కును ఎట్లా తీసుకుపోవాలి, చదువుకునే హక్కును కానీ, మాట్లాడే హక్కును కానీ, రాజకీయ హక్కును కానీ, సామాజిక హక్కును కానీ అన్నీ కల్పించి రాజ్యాంగంలో పొందుపరిచిన మహానుభావునికి ఎలా మర్చిపోతాం? మినీ జీసస్, ఒక రాముని కొలుస్తున్నాం, శివయ్యను కొలుస్తున్నాం, యేసుప్రభుని కొలుస్తున్నాం, దుర్గామాతను కొలుస్తున్నాం. అందరిని మించిన మహాకళా తపస్వి, మహామేధావి భగవంతుడు అనే వాళ్ళు ఉంటే ఆ రూపంగానే వచ్చి మానవ జాతికి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అధిగమించి ఈరోజు ముందుకు తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు రాజ్యాంగం 1950 అమలైన నాటి నుంచి నేటి వరకు కేవలం 15% మాత్రమే అభివృద్ధి అయిన ఈ రాజ్యాంగం ఇలా ఉన్నామంటే 100% అభివృద్ధి అయితే ఎక్కడ ఉండేవాళ్ళం? మనం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఓట్లు మనవి హరిజన గిరిజన బహుజన వర్గాల ఓట్లు మనవి అన్నీ. మొన్నటి ఎలక్షన్లో చూడండి,
75% కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటీలు 87% కేవలం 10% ఉన్న మన మిత్రులు వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా మీ దగ్గర యూనిటీ లేదు, మీరు గెలుస్తలేదు. అదే 2029 సంవత్సరంలో జేబీఎం ఒక్కటిగా అందరి వాడు ఆ మహానుభావుని సమక్షంలో మీ ఎలక్ట్రాన్ మీడియాల సౌజన్యంలో 2029లో కేవలం బహుజనులు మాత్రమే భారతదేశ రాజ్యాంగంలో ఏలగరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రాన్ మీడియాకు, పేపర్ మీడియాకు, అంత మిత్రులు ఏం చేసిన మిత్రులందరికీ, మన వివిధ సంఘాల వాళ్లకు ముఖ్యంగా టోటల్ ఎలక్ట్రాన్ మీడియా ప్రత్యేక అభినందనలు. ప్రభుత్వాలు మార్చారు, చక్కగా మంచిని మార్చారు, మార్పు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ను మార్పు తీసుకున్న ముఖ్యంగా ప్రతి ఎలక్ట్రాన్ మీడియాని, పేపర్ను ఆశిస్తూ వచ్చే తరాల్లో కూడా తప్పనిసరి బహుజనులకు అవకాశం వస్తుందని మీ వంతు కృషి చేస్తున్నారు. ఇంకా మమ్మల్ని ప్రోత్సహించగలరు ఆశిస్తూ ఈ అవకాశం మీకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు చెప్పండి. మీరు ఎల్బీ నగర్లో ఇప్పటికీ కంటెస్టెడ్గా మీరు మొన్న పోటీ చేశారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి ఏ రకంగా మీరు చెప్పుకోవచ్చు? అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మనకు రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చినారు. ఈ 6 హామీలు వాళ్ళు సామాన్య ప్రజలకు, సాధారణ మహిళలకు ప్రతి ఒక్కరికి అందజేయాలని కోరుకుంటున్నాను. లా అండ్ ఆర్డరు, ప్రజా సంక్షేమము, వీటన్నిటిని కూడా పూర్తిగా బాధ్యతతో నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సుధీర్ రెడ్డి గారు మళ్ళీ గెలిచారు కాబట్టి ఆయనకు కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ నేపథ్యంలో మనము ఏ రకంగా పరిపాలన అభివృద్ధి ఎల్బీ నగర్ సాగుద్దంటే ఏం చెప్పుకోవచ్చు అంటారు? ఈసారి మాత్రం చాలా టఫ్ ఉంటుంది అసెంబ్లీలో మాత్రము. ఏ ఒక్క చిన్న సమస్య పైన కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ తరఫున 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా సక్రమంగా నిర్వర్తించకపోతే మాత్రము అసెంబ్లీలో మాత్రం రగడ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, పనులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ప్రజా సంక్షేమం కానీ, నీళ్లు, నిధులు, నియామకాలు ప్రతీదీ కూడా వీళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. నిర్వర్తిస్తారు కూడా, ఎందుకంటే ప్రశ్నించే గలం ఎక్కువ ఉన్నది ఈసారి. ఓకే, రైట్. అంటే ఎల్బీ నగర్ ప్రాంతానికి వచ్చేసరికి ఏ రకంగా ఉంటుంది అనేది నా ప్రశ్న. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అయితే మన సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ ఉన్నది. చూడాలి మరి ఎట్లా అభివృద్ధి చేస్తారు ఏందనేది. వీళ్ళకి ఒక ప్రణాళికలు ఉంటే చూద్దాం, ఒక 6 నెలలు మనం గమనిద్దాం ఎట్లా ఏ విధంగా అభివృద్ధి చేస్తారో. దాని గురించి మనం చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. టైం ఇవ్వాలి కదా, దేనికైనా టైం ఉంటుంది. మరొక కంటెస్టెడ్ మంతం ప్రసాద్ గారు చెప్పండి. అంటే ఎల్బీ నగర్ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే ఏం చేస్తే బాగుంటుంది అని మీరు సూచనిస్తారు? ప్రస్తుత ఎమ్మెల్యే అంటే సుధీర్ రెడ్డి గారు గెలిచారు. ఆయన ఏం చేయాలంటే ప్రభుత్వంతో టైఅప్ అయ్యి మన ఎల్బీ నగర్లో ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి ఒకదాని ఒకటి వెంట డ్రైనేజ్ కానీ, నిరుద్యోగం కానీ, పేదవారికి ఇళ్ళు కానీ, విద్యా వైద్యం కానీ ఒక గవర్నమెంట్తో ఒక టైఅప్ అయి పెట్టుకొని ఆయన సక్రమంగా పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ప్రజలు గౌరవిస్తారు. టైఅప్ అవ్వాలంటున్నారు. ఆయన గతంలోనే అభివృద్ధి పేరిట కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అభివృద్ధి మంత్రంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మరి టైఅప్ అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్లో గెలిచారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళమంటారా, లేకపోతే ఏ రకమైనటువంటి టైఅప్ అని మీరు భావిస్తారు? అంటే సుధీర్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన కాంగ్రెస్ వాదే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమైన శిష్యులు, ఒక నెంబర్ 1 శిష్యుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన వెంట ఉండి తెలంగాణ మొత్తం ఆయన అన్ని ఎవ్రీథింగ్ చూస్తున్నాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తో టైఅప్ అంటే యాక్చువల్లీ ఆయన కాంగ్రెస్ మనిషే, ఆయనలో ఉన్నది కాంగ్రెస్ బ్లడ్డే. ఆయన కంపల్సరీ కాంగ్రెస్తో కలిసి పనిచేసుకుంటే ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. కానీ చివరిగా చెప్పండి, అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే మీరు ఎల్బీ నగర్ ప్రజలకు కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ లీడర్ వచ్చినా, ఏ కూడా మారినా సరే అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న ఏవైతే ఉన్నాయో నిధులు, నియామకాలు కానీ, ఉద్యోగ వసతులు కానీ, పేబ్యాక్ సొసైటీ కానీ, ఓటు కల్పించే విధానం కానీ, ప్రతి ఒక్క అంశం ఆయన రాసిన రాజ్యాంగం గురించి అవే నడిపించాల్సిందిగా ఈ ప్రభుత్వాలకి చెప్తున్నాను నేను. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే జయంతులు, వర్ధంతులు చేసినంత మాత్రాన ఆశయాలు నెరవేరుతాయా? ఏ రకమైనటువంటి విధానాలతోటి అంబేద్కర్ మరి వాళ్ళు అభిమానులు వెళ్ళాలంటారు? జయంతులు, వర్ధంతులు ఎందుకు చేసుకుంటామంటే ఎవరైతే ఘన చరిత్ర సాధించినారో వాళ్ళ విలువలు తెలుసుకోవడానికి మనం ఆ రోజు ఆయన విలువలతోటి పూలతోటి మనం పూజించడం జరుగుతుంది.
అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన సిద్ధాంతాలు వాళ్ళు అవలంబించిన కార్యక్రమాలు ఏదైతే ఉందో దానికి మనం ఒక మోటివేషన్లో తీసుకుంటాం. అంటే ఈ జయంతులు వర్ధంతులు అనేది దానికోసం ప్రత్యేకంగా మనము చేయాల్సింది. ఎందుకంటే ఈ మోటివేషన్ మనకు ఉంటుంది కాబట్టి జనాలలో కూడా ఈ అవగాహన కల్పించాలి. ఈ మోటివేషన్ తోటి ఇంకా పని మనము తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కాదు కానీ మోటివేషన్ అనేది మనం ప్రేరేపించుకుంటాము. దీని ద్వారా ఒక ముందడుగు చేస్తాం అంతే తప్ప ఇంకా ఏమీ జరగవు. ఆ సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళి పని చేసుకోవాల్సిందే. అంబేద్కర్ విగ్రహం నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. ఆన్ టీవీ, ఆన్ టైమ్, ఆన్ న్యూస్. సైనింగ్ ఆఫ్ బాలు. నమస్తే.